కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని, కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజు చావుకు దగ్గరవుతారు. ఈ భూమిపై ఎందరో పుట్టారు, ప్రతి పుట్టిన రోజు చావుకు దగ్గరవుతారు. తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి, తినుచు త్రాగుచు సంతోషించుమని చెప్పి నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తుంది, నిన్ను అర్థాంతరంగా వదిలివేస్తుంది. మట్టి నుండి పుట్టింది, మట్టికి చేరింది, ఆరని అగ్నికి ఆత్మను పంపేస్తోంది. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని. కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. పైన మమకారం పెంచుకోకుమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. మేలు పైన మమకారం పెంచుకోకుమా, మరణించగానే ఎవరు నిన్ను ఉంచుకోరు సుమా. ఆశా మమకారాలు పెనువుచ్చురు సుమా. నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలని మరువకుమా. ఆశా మమకారాలు పెనువుచ్చురు సుమా. నీ దేహాన్ని తగులబెట్టు కట్టెలని మరువకుమా. దేహాన్ని తగులబెట్టు కట్టెలని మరువకుమా. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే నీకు శత్రువని, నీ శరీరమే నీకు శత్రువని. కనుమూయక ముందే తెలుసుకో నిజాన్ని. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. నీ దేహం దేవునికై వినియోగిస్తే, నీ ప్రాణం ప్రభునికై పణముగా పెడితే. మన్నైన నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును. మన్నైన నీ దేహం మహిమగా మారును, అంతరిక్షమే దానికి అడ్డు తొలగిపోవును. పుట్టి తెలుసుకున్నావే లోకముందని, మరణిస్తే తెలుస్తుంది మరో లోకముందని. పుట్టి తెలుసుకున్నావే లోకముందని, మరణిస్తే తెలుస్తోంది మరో లోకముందని. తెలుసుకో ఈ నిజాన్ని, నీ మృత్యు వెనుకే ఉంది మిస్టరీ. దైవ గ్రంథం తెలిపింది దాని హిస్టరీ.
ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారం దినాన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ ఆదివారం దినాన మనమందరం కలిసి ఒక చిన్న అంశాన్ని ధ్యానం చేద్దాం. ఆగిపోక సాగిపోవుడి, ఆగిపోక సాగిపోవుడి. ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకొని ఈ అంశంలోనికి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకే అనంత మహిమా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మీ మాటలు వినడానికి కావలసిన దేవా, మీ సహాయాన్ని మాకందరికీ అనుగ్రహించమని దేవా మీ సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరైతే వింటున్నారో అర్థం చేసుకునే మనసును మీరే దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయాన ప్రభు సన్నిధిలో కూర్చున్న మనమందరం కూడా ఒక చిన్న అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. అదేమనగా ఆగిపోక సాగిపోవుడి, ఆగిపోక సాగిపోవుడి. ప్రియులరా, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనమందరం కూడా ఈ విశ్వాస యాత్రలో ఆగిపోవటానికి వీల్లేదు. గమ్యం చేరేంత వరకు కూడా సాగిపోవాల్సిందే తప్ప ఆగిపోయి ప్రేమైన వాళ్ళరా గమ్యాన్ని కోల్పోకూడదు అని దేవుని ఉద్దేశం. అందుకే చాలామంది విశ్వాసయాత్రను ప్రారంభిస్తారు. ఆరంభం బాగుంటుంది, కానీ ముగింపే సరైన విధంగా ఉండడం లేదు. మధ్యలోనే ఆగిపోయి లోకంలో కలిసిపోతూ ప్రేమైన వాళ్ళరా గురి యొద్దకు వెళ్లకుండా, గమ్యం దగ్గరకు చేరకుండానే ప్రేమైన వాళ్ళరా మరొక భయంకరమైన స్థలానికి వెళ్ళిపోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మనలందరినీ కూడా ఏ నిత్యాగ్ని నుండి తప్పించాలని కోరుకున్నాడో ఆ నిత్యాగ్నికి మరలా వెళ్తున్నామంటే ప్రియులరా, నీవు విశ్వాసయాత్రను సరైన విధంగా కొనసాగించడం లేదు. అందుకే సరైనటువంటి గమ్యాన్ని చేరుకోలేక మరొక గమ్యానికి వెళ్తున్నావు, వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నావు. ప్రియులరా, ఈ పాఠాన్ని విని మనమందరం కూడా మన విశ్వాసయాత్రలో ఎక్కడ ఆగిపోయామో ఆలోచించి సాగిపోవటానికి మొదలు పెట్టాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, దైవ గ్రంథంలో మనమందరం కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే సాగిపోవాలి అని పాత నిబంధన గ్రంథంలో ఒకానొక సందర్భాన్ని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండాన్ని తెరిచి ఒక వచన భాగాన్ని మనం చదువుకున్నాం. చూడండి, నిర్గమాకాండాన్ని తెరిచి అందరం కూడా నిర్గమాకాండాన్ని తెరిచి ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, ఇశ్రాయేలు సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ప్రియులరా, చదువుకున్నటువంటి వచన భాగాలను మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఐగుప్తులో నుంచి ప్రయాణమై బయలుదేరి వస్తున్నారు. ఐగుప్తులో నుంచి బయలుదేరి మోషే నాయకత్వంలో వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయులు వెనక నుండి తరుముకుంటూ వస్తున్నారు. ఎలాగైనా సరే వీళ్ళను పోనీయకుండా ఆపాలి అని చెప్పి తరుముకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఐగుప్తీయుల చేతిలో పడకుండా వెళ్ళాలని బయలుదేరి ప్రయాణమై 6 లక్షల కాల్బలం
వీళ్ళందరూ కలిసి బయలుదేరి వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉన్నప్పుడు అలా ముందుకెళ్తూ ఉండగా ముందర ఎర్ర సముద్రం కనబడుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలుల పరిస్థితి ఎలా ఉందంటే, ముందుకెళ్తే ఎర్ర సముద్రంలో పడిపోతాం, అలాగని వెనక్కి శత్రువుల చేతిలో చనిపోతాం. ఐగుప్తీయులు సైన్యం, రాజు అందరూ కూడా భయంకరంగా పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులు భయంకరమైన ప్రమాదంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేక మోసే దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టగానే దేవుడు అంటున్న మాట ఏందో చూడండి. మనకు కనబడుతున్న, మనం చదువుకున్న ఆ వచన భాగంలో మరలా చదువుతున్నాను చూడండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ప్రియులరా, దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవునికి మొరపెట్టగానే దేవుడు విని ఆగిపోకుండా, నాకెందుకు మొరపెడుతున్నారు మీరు, ఆగిపోతున్నారు, సాగిపోడి అని అంటున్నాడు, సాగిపోవుడి అని అంటున్నాడు. ప్రియులరా, అంటే ఆగిపోవటానికి వీలు లేదు, సాగిపోవాల్సిందే. మీరు ఈ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను తీసుకొని వెళ్ళి సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలుగా చేయము, మధ్యలో దారి ఏర్పడుతుందని చెప్పగానే ప్రియులరా, నిజంగా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఇశ్రాయేలీయులందరూ కూడా నడిచి వెళ్ళారు. ఆ ఎర్ర సముద్రాన్ని దాటి ఇశ్రాయేలీయులందరూ కూడా వెళ్ళారు. ఆ సముద్రాన్ని దాటి అక్కడికి వెళ్ళగానే ఐగుప్తీయులు కూడా ఎర్ర సముద్రంలో దాటుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు దాటగానే సముద్రం మరలా యథావిధిగా మారిపోయింది. పాయలు లేకుండా మారిపోయిన ఐగుప్తులందరూ కూడా అందులో నశించిపోయారు. ప్రియులరా, అంటే ఒక వ్యక్తి విశ్వాస యాత్రలో ఏదైనా సమస్యలు వస్తే దేవుని మీద ఆధారపడి ముందుకు సాగాల్సిందే తప్ప, ఈ సమస్య వచ్చింది నేను ఆగిపోతాననడానికి వీల్లేదు అని మనకు అర్థమవుతుంది. ప్రియులరా, ఈరోజు చాలామంది ప్రేమైన సహోదరి సహోదరులరా, తమ జీవితాల్లో యేసుక్రీస్తును నమ్ముకున్నాక, విశ్వాసం ఉంచిన తర్వాత తమ జీవితాల్లో సమస్యలు రాగానే ఆగిపోతారు. ఆగిపోవడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దేవునికి బాధ కలుగుతుందట. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో ఏమంటాడంటే 37వ వచనంలో మనం గమనిస్తే, హెబ్రీ పత్రిక 10, 37, 38 వచనాల్లో, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీయవారం కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ప్రియులరా, మనము ఆగిపోయి మన ఆత్మను రక్షించుకోకుండా మనం ఆగిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ఆత్మకు సంతోషం లేదంటున్నాడు. ప్రియులరా, ఎవరైతే వెనుక తీస్తారో విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. అంటే ఒక విశ్వాసి ఆగిపోతే సంతోషం లేదు దేవునికి. ఆగిపోతే నీ ఆత్మ కూడా రక్షణ లేదు. నీ ఆత్మ నిత్యాగ్నికి, మరొక గమ్యానికి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే ఆగిపోకుండా సాగిపోవాలి ఈ విశ్వాస యాత్రలో. ప్రియులరా, ఆనాడు ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం అనే గమ్యానికి చేరడానికి బయలుదేరారు. అలా బయలుదేరుతున్నటువంటి సందర్భంలో వారికి ఎదురైనటువంటి సమస్య ఎర్ర సముద్రం దాటడం. ప్రియులరా, ఈ విశ్వాస యాత్రలో కూడా మనకు కూడా ఒక గమ్యం ఉంది. వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేరాలి, మనమైతే నిత్య జీవానికి చేరాలి. దేవుడు తండ్రి అయిన దేవుడున్న పరలోకానికి మనం అందరం చేరాలి. ఆ పరలోకానికి మనం చేరాలంటే ప్రేమైన సహోదరి సహోదరులరా, ఈ భూమి మీద మన విశ్వాస యాత్ర ఆగిపోకుండా నిర్విరామంగా నువ్వు మరణించేంత వరకు కూడా ఎక్కడ కూడా ఆగిపోకుండా అంతం వరకు కొనసాగించాలి ఈ విశ్వాస యాత్ర. ప్రియులరా, ఈరోజు మనం చాలామందిని గమనిస్తూ ఉన్నప్పుడు ఆగిపోతున్నారండి. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎంత యాక్టివ్గా, ఎంత ఆసక్తికరంగా, దేవుని కోసం ఎంత ఇష్టంగా, ఎంత సమర్పణ కలిగి బ్రతికే వాళ్ళు
అలాగే కొన్ని సంవత్సరాలు గడిచి కొద్దీ ఏమైపోతుందో తెలుసా? ఆసక్తి తగ్గిపోతుంది, ప్రార్థనా భారం తగ్గిపోతుంది, పరిచర్య భారం లేకుండా అయిపోతున్నారు. చిన్నగా మెల్లమెల్లగా లోకం వైపు కలిసిపోతున్నారు, లోకంలో ఉన్న స్నేహితులతో కలిసిపోతున్నారు. ఆత్మ విషయంలో ఆరిపోయిన వారుగా, విశ్వాస విషయంలో అవిశ్వాసులుగా మారిపోయి విశ్వాసం లేని వారుగా తయారవుతున్న వాళ్ళు అనేక మంది మనకు కనబడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ విశ్వాస యాత్రలో అలా ఆగిపోయే స్థితిలో ఉన్నావా? ఆగిపోయే ఒకవేళ ఈ మాటలు వింటుండగా జాగ్రత్త పడదాం. ఈ మాటలు వింటుండగా నీ విశ్వాస యాత్ర ఎంతవరకు వచ్చి ఆగిపోయింది, ఎలా ఉన్నావు అసలు నీ విశ్వాస యాత్రలో అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని మరల బలం తెచ్చుకొని ఈ విశ్వాస యాత్రను కొనసాగించడానికి ఈ పాఠాన్ని మనం అందరం కూడా వింటూ ఉన్నాం. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఇకపోతే దైవ గ్రంథంలో భక్తుల జీవితాలను కూడా మనం గమనిస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలిసినటువంటి ఒక మహాభక్తుడు, మహా గొప్ప రోషం కలిగిన ప్రవక్త అయినటువంటి ఏలియా జీవితాన్ని మనం గమనిస్తే ఏలియా గారు కూడా ఏమయ్యారో తెలుసా? ఏం ఆలోచన చేశారో తెలుసా? ఈ యెజెబెలు, అహాబు యెజెబెలు ఇశ్రాయేలును పరిపాలించిన భయంకరమైనటువంటి క్రూరంగా పరిపాలించిన రాజు అహాబు అయితే అతనికి సలహాలు ఇస్తూ అతన్ని కూడా నడిపిస్తున్నటువంటి అహాబు యొక్క భార్య యెజెబెలు, వారిని మనం గమనిస్తే ప్రియులరా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఆ కాలంలో నెలకొన్నాయనంటే బయలుదేవతలను మొక్కడానికి ఇశ్రాయేల్ అందరినీ కూడా తిప్పేశారు. అలాంటి సందర్భంలో దేవుని కొరకు మహారోషం కలిగినటువంటి ప్రవక్త ఏలియా గారు వచ్చి ఏం చేశాడో తెలుసా? బయలు యొక్క ప్రవక్తలు 450 మందిని పిలిపించి, ఎవరు నిజమైన దేవుడో, బయలు నిజమైన దేవుడా లేకుంటే మేము సేవించుతున్న దేవుడు నిజమైన దేవుడా, ఈరోజు తెలుసుకుందాం రండి అని చెప్పి రోషంతో ఏమాత్రం కూడా భయపడకుండా 450 మంది ప్రవక్తలను పిలిచి ఏం చేశాడో తెలుసా? ఒకే ఒక ఛాలెంజ్ చేసి ఎవరో దేవుడు ఈరోజు తేలిపోవాలని చెప్పి ప్రియమైన వర్లరా వాళ్ళందరినీ కూడా మట్టి కనిపించాడు. నిజమైన దేవుడు ఈయనని రుజువుపరిచాడు. అలా రుజువుపరిచి అలా వాళ్ళందరినీ కూడా సంవరించాడు. 450 మంది ప్రవక్తలను సంవరించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? యెజెబెలు, అహాబు ఈ మాటలు విని రేపు సాయంకాలం కల్లా వారిలో ఒకని వల్ల నీ ప్రాణం కూడా అయిపోతుందని చెప్పగానే ఇంత మహారోషం కలిగిన ఏలియా గారు ఏమైపోయారు తెలుసా? ప్రియులరా, చాలా దుఃఖంతో, చాలా నిరాశ నిస్పృహలతో ఇక చాలు, ఈ ప్రయాణం చాలు అని చెప్పి ఏమనుకున్నాడు తెలుసంగా? నేను చనిపోతానని చెప్పి బయలుదేరుతున్నాడు. ప్రియులారా, నేను చనిపోతాను, ఇక చాలు, మరణాపేక్ష గలవాడై బదరీ వృక్షం కింద కూర్చున్నాడట. చూడండి, ఒక 2 మాటలు నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం తెరిచి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఈయన కూడా మనకు కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, 4వ వచనాన్ని చదువుతున్నాను. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ప్రియులరా, ఇక యాత్ర నేను కొనసాగించలేను, నా ప్రాణం తీసేసుకొనైనా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంత మహాప్రవక్త అయినటువంటి ఏలియా గారు, అంటే మహాప్రవక్త అయిన ఏలియా గారి జీవితంలోనే ఇలాంటి సమస్యలు వచ్చాయంటే, ఇలాంటి ప్రాణం తీసేసుకోవాలి, ప్రాణం తీయమని దేవుని అడుగుతున్నారంటే, భక్తులమైనటువంటి ఆయన భక్తితో పోల్చుకుంటే, ఆయన ఆత్మీయతతో పోల్చుకుంటే మనం చాలా చిన్నవాళ్ళం. ఆయన మనలాంటి విశ్వాస యాత్రలో ఇంకెలాంటి సమస్యలు వస్తాయో ప్రియులరా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎర్ర సముద్రం వంటి మహాభయంకరమైన సమస్య వచ్చినా, యోర్దాను నది లాంటి చిన్న సమస్య వచ్చినా ప్రియులరా, ఈ యాత్ర ఆగిపోవడానికి వీల్లేదు, సాగిపోవాల్సిందే అని అంటున్నాడు. ఏమన్నట్టు తెలుసా ఏలియాతో? ఓకేనైనా, నీకు పర్మిషన్ ఇస్తున్నానని దేవుడు చెప్పాడా? నువ్వు మరణం కావచ్చు అని పర్మిషన్ ఇచ్చాడంటే లేదు ప్రియులారా. ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు ఇదే ఏలియాతో దేవునితో ప్రత్యక్షమై రెండో మారు ఏమంటున్నాడు చూడండి, ఒకసారి మనం చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుకుందాం చూడండి. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ప్రియులరా, ఏలియా గారు అనుకుంటున్నాడు
మరణాపేక్ష కలిగిన వాడై నా ప్రాణం తీసుకొని బదరీ వృక్షం కింద కూర్చొని దేవునికి మొరపెడితే దేవుని దూత రెండోసారి ప్రత్యక్షమై ఏం చెప్పాడో మనం గమనిస్తే, లేచినైనా నీవు మరణంగా అని చెప్పలేదు. ఏమంటున్నాడు తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. నువ్వు ఆగిపోవాలనుకుంటున్నావు, ఇంతే అయిపోయింది ఇంకా అనుకున్నావు, కానీ ఆగిపోవడానికి వీల్లేదు. అయిపోలేదు నీ ప్రయాణం, నీ విశ్వాస యాత్ర ఆగిపోవడానికి వీల్లేదు. నువ్వు సాగిపోవాలి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పి ప్రియులారా భోజనం పెట్టి లేచి 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి హోరేబు కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు దేవుడు. అంటే ప్రేమైన వారలారా, మన గమ్యస్థానమైనటువంటి పరలోకం మనం కూడా చేరేంత వరకు కూడా ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగిపోవాల్సిందే. ప్రియులారా, ఈ యాత్రలో ఇలా ముందుకు సాగిపోవాలనంటే, ఈ యాత్రలో ఇలా ముందుకు సాగిపోవాలంటే, సాపిగా సాగిపోవాలంటే, సమస్యలు ఎదురైనా, ఎర్ర సముద్రం ఎదురైనా, ఐగుప్తి శత్రువులు ఎదురైనా, వెనక నుండి తరుముతూ ఉన్న మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అనేకమైన కష్టాలు మనకు ఎదురవుతూ మనల్ని ఆత్మీయంగా కొనసాగకుండా సాతాను ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని వెంట ఒకటి మన జీవితంలో మన శోధనలు కలిగిస్తూ శ్రమలు అనుభవింపజేస్తూ మనల్ని ఆపాలని చూసినా మనం ఆగిపోవడానికి వీల్లేదు. ప్రియులారా, అదెలా సాధ్యమండి? సాధారణ ఒకదాని తర్వాత ఒకటి, ఒక సమస్య తర్వాత ఒకటి, ఇక చాలు ఇక అయిపోయింది అని అనుకుంటే మరొక విధంగా శోధిస్తాడు, మరొక విధంగా శ్రమలోనికి తీసుకొని వెళ్తున్నాడు. అలాంటి సందర్భంలో మనం ఈ విశ్వాస యాత్రను ఎలా కొనసాగించాలి? ఆగిపోతే దేవునికి సంతోషం లేదంటున్నాం, మరి ఎలా కొనసాగించాలి బ్రదర్ అని అంటే, ప్రేమైన వారలారా, ఒక 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. దయచేసి ఆ మాటలు మనం జాగ్రత్తగా చదువుకుందాం. ఈ విశ్వాస యాత్రలో ఆగిపోకుండా సాగిపోవాలంటే ఒకటో విషయమే, గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటో విషయం ఏంటంటే, మనకందరికీ బాగా తెలిసినటువంటి ఒక మాట నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనకు అందరికీ బాగా తెలుసు ప్రియులారా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనిస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ప్రియులారా, ప్రాథమిక సూత్రం, ఈ యాత్రలో కొనసాగడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి అని అంటున్నాడు. యేసు వైపు చూడాలంటే ఈ విశ్వాసానికి కర్త ఆయనే, ఈ విశ్వాస యాత్రలో కొనసాగింపజేసేవాడు ఆయనే. ఆయన ద్వారా మనం అందరం విశ్వసించాం, ఆయన యందు విశ్వసించాం, ఆయన ద్వారా ప్రభువు తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చాం. ఆ విశ్వాస యాత్రలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే గమ్యస్థానానికి చేర్చేవాడు, మనకు మార్గదర్శి ఆయనే ప్రియులారా. అందుకే ఆయన వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి, మనుషుల వైపు ఏమాత్రం కూడా చూడకూడదు ప్రియులారా. ఈ లోకంలో చాలామంది మనుషుల వైపు చూస్తుంటారు, చాలామంది ప్రియులారా, ఎందుకో ఏమో అర్థం కాదు, కానీ చాలామంది మనుషుల వైపు చూస్తుంటారు. ఎవరో పడిపోయినటువంటి మనుషులు ఉంటారు చూడండి, పాపంలో పడిపోతున్న వాళ్ళని చూస్తారు, ఆయనే పడిపోయారు, నేనెందుకు పడిపోకూడదు, నేనెందుకు ఆగిపోకూడదు, నేనెందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి, ఇలా ఆలోచన చేస్తుంటారు ప్రియులారా. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు వైపు చూడమని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మనుషులు బలహీనమై కొన్నిసార్లు పడిపోవచ్చు, కానీ నష్టం నువ్వు వాళ్ళని చూసి నువ్వు ఆగిపోయావు అనుకో, నువ్వు మరల లోకంలో కలిసిపోయావు అనుకో, నష్టం ఎవరికి? నీకే. నీ ఆత్మ నిత్యాగ్నికి వెళ్ళిపోతుంది. అందుకే జాగ్రత్త పడాలి. ఎప్పుడు కూడా క్రీస్తు వైపు చూస్తే నీకు ఏ సమస్య ఉండదు ప్రియులారా. నువ్వు క్రీస్తులాగా బ్రతికి, నువ్వు క్రీస్తును మాదిరిగా తీసుకొని ఈ విశ్వాస యాత్రలో కొనసాగాలి. ఎందుకంటే ఈ యాత్రలో ఆయన మనకంటే ముందు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఈ శ్రమలు, ఈ అవమానం, ఈ నిందలు, ఈ నిర్లక్ష్యం అన్నీ సహించాడు. ఎక్కడ కూడా ఆయన బదులు మాట్లాడకుండా ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగాడు. అందుకే ఆయన మనకు మాదిరి. అందుకే మనం ఆయన వైపు చూడాలి తప్ప మనుషుల వైపు చూడకూడదు ప్రియులారా. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో కొనసాగటానికి మొదటి సూత్రం ఏంటంటే, విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ ఈ విశ్వాసాన్ని యాత్రను కొనసాగించాలి. ఇది ఒకటో పాయింట్. ఇక రెండో పాయింట్ నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. దైవ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదువుకున్నాను చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలను మనం గమనిస్తే, అక్కడ ఎలా ప్రయాణం చేయాలనో ఒక సూత్రం మనం చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 13-14
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 13-14 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని నన్ను తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులరా, బాగా గమనించాలి. రెండో పాయింట్ ఏంటంటే, మనకందరికి తెలిసిన విషయాలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, 13వ వచనం, సహోదరులరా, నేను ఇదివరకే పట్టుకొని నన్ను తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులరా, దేవుడు మనల్ని కూడా ఉన్నతమైన పిలుపుతో పిలుచుకున్నాడు. ఆయన ఉన్నతమైన పిలుపుతో పిలుచుకున్నాడు. ఆ పిలుపునకు లోబడి మనమందరం కూడా గురి కలిగి ప్రయాణం చేస్తున్నాం. గురి కలిగి పరిగెత్తుచున్నాం. మనం గురి యొద్దకే పరిగెత్తుచున్నాం. గమ్యం యొద్దకే మనం పరిగెత్తుచున్నాం. ఈ విశ్వాస యాత్రలో గమ్యం మన ముందుంది. ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏందో తెలుసా ప్రియులరా? వెనుకున్నవన్నీ కూడా మర్చిపోవాలి. వెనుకున్నవన్నీ కూడా మర్చిపోవాలి. లేకపోతే చాలా ప్రమాదం ఉంది ప్రియులరా. జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ లోకయాత్రలో మనం ప్రయాణం చేస్తూ ఉండగా ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు వైపు చూస్తూ ఈ వెనుకున్నవన్నీ కూడా మర్చిపోవాలి. వెనుకున్న వైపు చూసామా చాలా ప్రమాదం. ఎక్కడైతే ఏదైతే నువ్వు వదిలిపెట్టి ఈ లోకంలో ఉన్న ఆశలు, కోరికలు అన్నీ ఎక్కడైతే విసర్జించి నువ్వు ముందుకు ప్రయాణం అవుతున్నావో మరల వాడి వైపు చూసావా నష్టపోతావు ప్రియులారా. అలా చూసి పాత నిబంధన గ్రంథంలో ఒక ఆమె చాలా ప్రమాదంలో పడిపోయింది, చాలా నష్టమైపోయింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎవరామె చెప్పండి ప్రియులారా? ఎవరామెనంటే లోతు భార్య. దేవుడు చెప్పాడు, మీరు వెనక్కు తిరిగి చూడకుండా నేను చూపించే ఆ పర్వతం, ఆ కొండ మీదకి వెళ్ళండి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ ఏమైంది ఆ స్త్రీ? ఏమైందనంటే ప్రేమైన వాళ్ళ వెనక్కి తిరిగి చూసింది. ఎందుకు? లోకంలో ఉన్న ఆ ఆస్తి కొరకు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ సంపద అవంతా కూడా వదిలిపెట్టి వెళ్ళలేక వెనక్కి చూసింది. ప్రేమైన వాళ్ళారా, ప్రమాదం కొని తెచ్చుకున్నది. అంటే దేవుడు చూడొద్దు అని చెప్పినటువంటి అవి చూసి లోకాశల వైపు చూసి ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది ప్రియులారా. అంటే దేవుడు ఏదైతే చూడొద్దని చెప్తున్నాడో దాని వైపు చూడకూడదు. వెనుకున్నవి మరచిపోవాలి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిరంగా సాగిరపడుతూ ముందుకు సాగాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమైన సహోదరులారా, మనం కూడా ఎక్కడ చూస్తున్నాం? అసలు యేసు వైపు చూస్తున్నామా? లోకం వైపు చూస్తున్నామా? మన చూపంతా లోకం వైపే. మన ఆలోచనలన్నీ భూ సంబంధంగా ఆలోచన చేస్తూ ఉంటాం ప్రియులారా. కానీ దేవుని వైపు చూడడానికి ఆలోచన చేయం మనం. అందుకే చాలాసార్లు విశ్వాసంలో పడిపోవలసిన పరిస్థితి కొందరు జీవితాల్లో మనకు కనబడుతుంది ప్రియులారా. ఈ మాటలు వింటున్న ప్రేమైన సహోదరులారా, ఒకసారి దైవ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు సముద్రంలో వస్తూ ఉంటే ఒకసారి చదువుకున్నాను చూడండి ఆ మాట. సముద్రం మీద ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు పేతురు యేసు ప్రభువుని చూసి ఏమన్నాడంటే ఒక మాట అడుగుతాడు, నేను కూడా నీళ్ళలో నడుస్తానని అడుగుతాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 29-30 వచనాలు మనం గమనిస్తే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 29-30 వచనాలను ఒకసారి చదువుకున్నాను చూడండి. 29-30 వచనాలు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అతనితో చెప్పాను. ప్రియులరా, చాలాసార్లు మనం కూడా అంతే. ఈ పేతురులాగానే మనం కూడా పక్కకు చూస్తూ ఉంటాం ప్రియులారా, లోకం వైపు చూస్తుంటాం ప్రియులారా, చూసి ఆగిపోతుంటాం, భయపడుతూ ఉంటాం. ఈ పేతురు కూడా అలాగే గాలిని చూసి భయపడ్డాడంట. అంటే
సృష్టికర్త అయిన దేవుడు ముందరున్నాడు, క్రీస్తు ముందున్నాడు. ఆ క్రీస్తు వైపు చూసి నీళ్లపైన ఇంతవరకు ఎవరు కూడా చేయలేనటువంటి ఆశ్చర్యమైన కార్యం అది పేతురు జీవితంలో కూడా జరిగిందని అంటే ప్రియులారా, దేవుడు చేసినటువంటి కార్యం, క్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యం నీళ్లపైన నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు గాలిని చూసి భయపడ్డాడు. అంటే ఈ లోకం వైపు చూడగానే పడిపోవడం, మునిగిపోవడం మనకు కనబడుతుంది ప్రియులారా. దేవుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించి ఉంటున్నాడంటే అల్ప విశ్వాసంతో ఎప్పుడు కూడా ఆగిపోవడానికి వీల్లేదు, సందేహంతో ఆగిపోవడానికి వీల్లేదు. ఈ విశ్వాస యాత్రలో ప్రియులరా ఆగిపోకుండా ఉండాలి అంటే ఈ లోకం వైపు చూడకూడదు, వెనుకకు చూడకూడదు, పాత పాపం వైపు మరలా తిరిగి చూడకూడదు ప్రియులరా. అలా చూసి అనేక మంది నాశనం అయిపోయారు ప్రియులరా. అనేక మంది తమ జీవితాలను ముగించేశారు ప్రియులరా. అనేక మంది జీవితాలను ముగించేశారు. మనం అలా చూడకుండా జాగ్రత్త పడాలి. మనం అలా చూడకుండా మన విశ్వాస యాత్రలో ముందుకే సాగాలి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాదన్నాడు ప్రియులారా. మరలా ఎందుకు చూస్తున్నావు వెనక చెట్టు? మరలా ఆ పాపం వైపుకు, ఆ పాత పాపం వైపు మరలా ఎందుకు చూస్తున్నావు? జాగ్రత్త పడదాం ప్రియులారా. అందుకే దైవ గ్రంథంలో కొంతమందిని మనం గమనిస్తే వాళ్ళు ఏమైపోయారో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం గమనిస్తే పౌలు గారు అంటాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళిపోయాను అని అంటాడు. దేమా ఇహలోకమును స్నేహించాడట. ఏమైపోయాడు తెలుసా? నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళిపోయాడంటే ఈ లోకాన్ని స్నేహించాడంటే ఈ లోకం వైపు, లోకములో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి, లోక సంబంధమైన వాటి వైపు తన మనసు పెట్టాడు. అందుకే దేమా దేవుని సేవకుని వదిలిపెట్టాడు ప్రియులారా. పరలోకానికి తీసుకొని వెళ్ళే దేవుని సేవకుని, పరలోకానికి తీసుకొని వెళ్ళే మార్గాన్ని బోధించే దేవుని సేవకుని వదిలిపెట్టి లోకంలో కలిసిపోయాడు, లోకంతో స్నేహం చేశాడు, నాశనం అయిపోయాడు ప్రియులారా. మనిషి ఎప్పుడైతే దేవుని మార్గాన్ని వదిలిపెడతాడో అప్పుడు నిత్య నాశనానికి వెళ్ళాల్సిందే. అలాగే ప్రేమైన వాళ్ళరా, అననీయ సప్పీరా ఏం కావాలని కోరుకున్నాడు తెలుసా? లోకంలో ఉన్న డబ్బు, ధనాన్ని ఆశించి అబద్ధం ఆడారు. ఏమైపోయారు? నాశనం అయిపోయారా లేదా? మరణించారు. వెంటనే స్పాట్లోనే మరణించారు ప్రియులారా. అననీయ సప్పీరా ధనాన్ని, డబ్బును ఆశించి మోసపోయారు, దేవుణ్ణి మోసం చేశారు ప్రియులారా. అందుకే నాశనం అయిపోయారు. అలాగే మనం గమనిస్తే ఈ ఎలీషా యొక్క శిష్యుడైన గెహాజీ కూడా వెండి బంగారాన్ని ఆశించి కుష్టును సంపాదించుకున్నాడంటే ఈ లోక సంపాదన వైపుకు ఎవరైతే తిరుగుతున్నారో, ఈ లోకంలో ఉన్న వాటి వైపుకి ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారంటే నశించిపోతున్నారు, నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి యూదా కూడా డబ్బును ఆశించి యేసు నమ్మాలని చూశాడు, అమ్మేశాడు ప్రేమైన వారల 30 వెండి నాణ్యాలకు అమ్మి ఏమైపోయాడు? తాను ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో అక్కడికి వెళ్ళాడు, తాను వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళాడు, నిత్యాగ్నికి వెళ్ళిపోయాడు యూదా. ఎందుకు? డబ్బును ఆశించి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా డబ్బు కోసం ఆయన నమ్ముకున్న కారణం చేత. అలాగే ప్రేమైన వర్లరా, మనకందరికీ బాగా తెలుసు, ఆకాను యెహోషువ గ్రంథంలో మనకందరికీ బాగా తెలుసు, దోపుడు సొమ్ము, శపితమైన సొమ్మును ఆశించి ఆకాను మరణమైపోయాడు. రాళ్లతో కొట్టి చంపబడ్డారు కుటుంబం అంతా కూడా. అంటే ఈ లోక సంబంధమైన వాటిని కావాలని దేవుని కూడా పక్కకు పెట్టేశావా? అయితే నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నువ్వు నిత్యాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. అందుకే ప్రేమైన వాళ్ళరా, ఈ లోక సంబంధమైన ఆస్తులు, సంపద, ధనం, వెండి, బంగారం ఇవి కాదు మనకు కావాల్సిందే, ఇవన్నీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కాబట్టి ఈ తాత్కాలికమైన ఇవన్నీ కూడా మనం పక్కకు పెట్టేసి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచూ వెనకకు చూడకుండా మరలా పాపం వైపుకు వెళ్లకుండా, మరలా లోకం వైపుకి వెళ్లకుండా ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగాలి. అంటే ఒకటో పాయింట్గా యేసు వైపు చూడాలి, 2వ పాయింట్గా వెనుకున్నవి మరవాలి. మరలా పాత జీవితం కనపడటానికి వీల్లేదు. ఏదైతే వదిలిపెట్టావో ఆ పాత జీవితాన్ని నువ్వు మరలా ఆలోచించటానికి, ఆ పాత జీవితం వైపుకు మరలటానికి వీల్లేదు ప్రియులరా. ఇకపోతే 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 3వ విషయం ఏంటంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే ఎలా సాగిపోవాలో చెబుతున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే పౌలు గారు హెబ్రీలకు ఏమని రాస్తున్నాడో ఒకసారి ఆ మాటలు మనం చదువుకుందాం చూడండి. ఎలా సాగిపోవాలో చెబుతున్నాడు. మరొక విషయాన్ని మనం చదువుకుందాం.
6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక, క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము. ప్రియులరా, క్రీస్తును కూర్చిన మూలోపదేశాలు మాని సంపూర్ణులమగుటకు సాగిపోదము అని అంటున్నాడు. ప్రియులరా, ఎలా సాగిపోవాలి తెలుసా? ఈ విశ్వాస యాత్రలో నీవు సంపూర్ణుడవుతూ, నీవు సంపూర్ణతలోనికి ప్రవేశిస్తూ, పరిపూర్ణుడవుతూ నువ్వు సాగిపోవాలి. అలా సాగిపోవాలంటే నీకేం కావాలి తెలుసా? జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి. ప్రియులారా, సంపూర్ణులు కావడానికి దేవుని జ్ఞానం కావాలి. పైన మనకందరికీ తెలిసి ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాడంటే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అయితే మరలా మీకు మూల పాఠాలు బోధించవలసి వచ్చాను. మరలా మీకు మూల పాఠాలు బోధించవలసి వచ్చాను అంటే మీరు బోధకులుగా ఉండవలసిన వారంటే దేవుని జ్ఞానాన్ని బాగా సంపాదించుకొని బోధించేవారుగా ఉండాలి. కానీ మీరు ఇంకా మూల పాఠాల దగ్గరనే ఉన్నారు, నిజంగా ప్రియులారా, చాలామందిని మనం గమనిస్తే ఈ విశ్వాస యాత్రలో ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కనపడుతున్నారంటే, దేవుణ్ణి నమ్ముకొని కొంతమంది 5 ఏళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు, కొంతమంది 15 ఏళ్ళు, కొంతమంది 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఒక మాట మాట్లాడలేడు ప్రియులారా, ప్రార్థన చేయలేరు. కొంతమంది అయితే దౌర్భాగ్యం, కొంతమంది అయితే దేవుని వాక్యాన్ని ప్రకటించలేరు ప్రియులారా. అంటే ఏం చేస్తున్నావు? ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వింటూ, దేవుడు నీ కోసం చేసిన ప్రతి కార్యాన్ని చూస్తూ ఎందుకు ఇంకా నువ్వు ఆగిపోయావు? ఎందుకు నువ్వు ఇంకా అలాగే సంపూర్ణులు కాకుండా ఇంకా ఆరంభంలోనే మూలపాఠాల దగ్గరనే ఎందుకున్నావు? నీ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడంటే ప్రేమైన వాళ్ళరా, ఆ యూకేజీ, ఎల్కేజీ, 1వ తరగతి, 2, 3 చదివేసరికి నీకు అన్నీ కూడా ఏబిసిడీలు, చిన్న చిన్న పదాలు, అఆలు, చిన్న చిన్న పదాలు, గుణింతాలు, ఒత్తులు అన్నీ నేర్చుకుంటాడు కదా. 10వ తరగతికి వచ్చిన వాడు ఇంకా గుణింతాల దగ్గరే ఉన్నాడు అనుకోండి, నువ్వు సంతోషపడతావా తండ్రిగా? లేదే. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా నువ్వు సంపూర్ణుడు కావాలని కోరుకుంటున్నాడు. అలా సంపూర్ణుడు కావాలంటే నీకు కావాల్సింది జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి ప్రియులారా. అలా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే నువ్వు ఈ విశ్వాస యాత్రలో ఈ వాక్యాన్ని నువ్వు చేతబట్టుకొని ఆ నిత్య జీవాన్ని సంపాదించుకుంటూ ఈ జ్ఞానాన్ని ప్రకటించుకుంటూ అనేకులకు మాదిరికరంగా ఉండగలుగుతావు ప్రియులారా. అందుకే దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకే హోషేయ గ్రంథంలో మనకందరికీ బాగా తెలిసిన మాట, రండి యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి అని అంటాడు ప్రియులారా. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందాం. ఆ వాక్యం నువ్వు కలిగి ఉంటే ప్రేమైన వాళ్ళరా, వాక్యం చేత నువ్వు బలపడుతూ, వాక్యం చేత నువ్వు ఆగిపోకుండా, బలహీనుడు కాకుండా నువ్వు విశ్వాస యాత్రలో విజయవంతంగా ముందుకు సాగలవు ప్రియులారా. అందుకే దైవ గ్రంథంలో మనం గమనిస్తే సామెతల గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి ప్రియులారా. ఒక 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నాడు. చూడండి ఒకసారి, ఈ జ్ఞానం ఎంత గొప్పదో చెబుతూ ఈ జ్ఞానం సంపాదించుకుంటే ఏం కలుగుతుందో మనకు కనబడుతుంది. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకున్నాను. చూడండి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రియులారా, దేవుని జ్ఞానాన్ని ప్రేమిస్తే ఆ జ్ఞానం మనల్ని ప్రేమిస్తుందంట. నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. ప్రియులారా, ఈ భూ సంబంధమైన ఈ ఐశ్వర్యం, ఘనత, ఈ అస్థిరమైన కలిమి కోసం మీరు పాకులాడుతున్నారేమో. మీరు నన్ను కనుగొంటే నిజమైన ఐశ్వర్యం, నిజమైన ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యొద్ద ఉంది అంటున్నాడు. అంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే ఈ స్థిరమైన కలిమి, ఐశ్వర్యం, ఘనత దేవుడు నీకు ఇస్తానంటున్నాడు ప్రియులారా. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు తెలుసా? మేలిమి బంగారు కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలం మంచిది. అంటే ఈ భూ సంబంధమైన ధనము, వెండి, మేలిమి బంగారు కంటే నా వలన కలిగే ఫలం మంచిది, అదే నిత్య జీవం. ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటే నిత్య జీవానికి నేను చేరుస్తుంది ప్రియులారా. ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకుంటే నిన్ను నిత్యాగ్నికి తీసుకుని పోతుంది. జానుడు పొట్ట నింపుకుంటావు అంతే తప్ప ప్రేమైన వాళ్ళారా పరలోకానికి చేరుకోలేవు. అందుకే ఈ జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. ఇంకొక మాట చూడండి, 34వ వచనం,
8వ అధ్యాయం 34 వచనం 35 వచనాన్ని మనం గమనిస్తే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ప్రియులారా, ఏమంటున్నాడో తెలుసా? ప్రతిదినం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఆయన ఉపదేశం, ఆయన జ్ఞానాన్ని ఎవరైతే వింటారో వారు ధన్యులు. వారు ఏం కనుగొంటారంట? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను అంటున్నాడు. అంటే నిత్య జీవాన్ని కనుగోవాలంటే నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నువ్వు దేవుని ఉపదేశాలను జాగ్రత్తగా విని ఆ వాక్యం ద్వారా బలపడుతూ అనేకులకు ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ నీవు ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలి ప్రియులారా. కాబట్టి ఈ ప్రభు సన్నిధిలో కూర్చున్న మనమందరం కూడా ఈ విశ్వాస యాత్రలో ఆగిపోకుండా సాగిపోవాలి అంటే యేసు వైపు చూడాలి, వెనుకున్నవి మరచిపోవాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ సంపూర్ణమవుటకు సాగిపోవాలి. అలా పరలోకాన్ని, నిత్య జీవాన్ని నువ్వు పొందాలి అంటే ఈ 3 సూత్రాలు పాటించాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలైనా. ఇదిగో తండ్రి, విన్న ఈ మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి, మిమ్మల్ని సంతోషపరిచే వాళ్ళంగా మా విశ్వాస యాత్రలో ముందుకు సాగుతూ దేవా, లోకం వైపుకు చూడకుండా, ధనం వైపుకు చూడకుండా దేవా, తాత్కాలికమైన అస్థిరమైన ఈ భూ సంబంధమైన వాటి వైపు మా మనసు ఉంచక గమ్యం, మీ పరలోక రాజ్యం అనే గమ్యానికి గురి కలిగి మేమందరం కూడా చేరటానికి కృప చూపించండి తండ్రి. మీ జ్ఞానాన్ని కూడా నేర్చుకొని దేవా, నిత్య జీవాన్ని చేపట్టే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ విన్న ప్రతి వారిని పేరు పేరున దీవించండి. వారి ఉన్న ప్రతి అక్కర అవసరతను దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవసరతను మీరే తీర్చుమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకున్నైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ ద్వారా మాకు తెలియజేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సహోదరు సుందర్కు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియజేయండి. అలాగే ఈ పరిచర్య కొరకు కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం.